ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని చూడబోతున్నారు. ఈ వ్యక్తి హైవే మీద తిరుగుతా ఏదో పిచ్చి దానిలాగా కెమెరా వైపు వస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నావు కూడా తెలియకుండా బండి వేసుకొని వెళ్ళిపోతున్నాం. అది ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్ డెస్టినేషన్ తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో మా పేజ్ ఉంటుంది, ఫాలో. గీతమ్స్ డైరీ ఉంటుంది. నేను మెన్షన్ చేస్తాను అన్నది ఇదిగో ఇది ఒంగోలు నేషనల్ హైవే అనమాట. ఇంటర్నేషనల్ పార్క్ కూడా ఉంది ఒంగోలులో, గాంధీ పార్క్. ఒక హైవే ఎంత రద్దీగా ఉండడం మీరు ఎప్పుడు చూస్తుంటారు. బ్యాటరీ స్కూటీ పెట్రోల్ కొట్టిస్తా అని చెప్తున్నారు. తెలివితేటలు క్విజ్ ఫేమస్ అనమాట. నువ్వు సరిగ్గా నడిపక్క, నాకు ఇంటికి వెళ్ళాలని ఆశ ఒకటి తెచ్చింది. హారన్ పని చేస్తుంది బాబోయ్. ఏది హాయ్ చెప్పండి, రెండు చేతులు వదిలేసి హాయ్ చెప్పండి. అంకుల్ దైవాంశ సంభూతుడు సాయిబాబా. మాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. నిజంగానే పోయింది. వచ్చాం ఒంగోలులోనే ఇంటర్నేషనల్ మాల్కి వచ్చాము. ఈవిడిగాడే సజెస్ట్ చేశాడు. ఏంటది క్లోజ్ చేశారు? షాపింగ్ ఏరియా ఇస్తారా? సూపర్. ఆర్డర్ చెప్పడానికి మొత్తం చూస్తుంది. లెక్కడుతుంది. అయ్యో బడ్జెట్ ఏదో 1,00,000 ఉన్నట్టు 200. పేదవాళ్ళు KFCకే వస్తారు. అసలు పేదవాడి హసిని కాలేజ్ ప్రిన్సిపల్ కూతురు. ఆర్డర్స్ తక్కువ, అక్కడ పెట్టిన రూల్స్ ఎక్కువ. రూల్స్ ఇక్కడ పెట్టడానికే డబ్బులు లేవు. ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకుంటుంది అంట. మినిమం కార్డు 500. అదే ఆడియన్స్కి ప్లే ఏరియా చూపించవచ్చు. అగో ఊరికి ముందే వెళ్తుంది లోపలికి. మరి అన్నం వండుద్దో లేదో. దగ్గర నుంచి చూడ, దూరంగా మాట. రవిప్రియ మాల్కి ఫేస్బుక్. ఇక ఎవ్వరు లేరు. అమ్మా నీకు ఉందిలే. డైలాగ్ ఇంకోసారి చెప్పమ్మా. పేదవాళ్ళు కాబట్టే ఇప్పుడు మళ్ళా లిఫ్ట్ రాదు కదా. ఇటు ఒకసారి తిరిగి నాగార్జున గారు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అవర్ డైరీ, నా ఛానల్ అవర్ డైరీ అని చెప్పి లైఫ్ స్టైల్ చేస్తా. సక్సెస్ఫుల్గా ఒక అరగంట వేస్ట్ చేయడం జరిగింది అనమాట. నేహాకి మాట్లాడే వాటికి ఆ చైల్డ్ వాటిలోకి వెళ్ళి ఏదో చేస్తా అనింది. వాళ్ళు రానివ్వలేదు, గెంటేశారు కదా. నో ఇష్యూ. ఇక్కడ రావాల్సిన చోటు మీకు ఇది కాదు అన్నారు. పిజ్జా హట్. ఇప్పుడు అక్కడికి పోయి మళ్ళీ నాకు రేట్లు నచ్చలేదు అని. ఒకవేళ అక్కడ నచ్చకపోతే అంటే ఒంగోలు ఫుడ్ కోర్ట్కి వెళ్దామా? ఓఎఫ్సి అదో దిక్కు మాలండి. అది లోకల్ గా ఇంటర్నేషనల్ బ్రాండ్. అంకుల్స్ డిస్కషన్ పెట్టారు, చూద్దాం. ఊహించినట్టే ప్లాన్ సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయింది. ఏదో వెళ్దాము తిందాము పీకేద్దామని ఆడ వాటర్ పడుతున్నట్టే కనిపించట్లా. భలే చూస్తుంది. ఇప్పుడు లుంగి మామ అని స్టాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఇప్పుడు ఎందుకు పేరే తేడాగా ఉందని
నేహ సజెస్ట్ చేస్తున్నారు. ఇదిగో ఇంటర్నేషనల్ డ్రైవర్. లుంగి మామ దగ్గర ఏముంటుందో ఈ మామకు తెలియదు కదా. వినపడలేదా? ఇస్మాయిల్ అంట చెన్నై షాపింగ్ మాల్లో. రైట్ లో ఏముంటది? రోడ్డు ఉంటది. లెఫ్ట్ లో కదా ఏమన్నా ఉంది. ఇది చెప్పిన వాడిని వెనకండి, దీని టేస్ట్ నమ్మితే అంతే. ఒంగోలులో ఉండేవే 4, దాంట్లో మళ్ళీ బెస్ట్. నువ్వు మాట్లాడేది అనిపించదు, గాలిలోకి వెళ్ళిపోద్ది. ఏమీ లేనాడుకు ఉన్నదే గతి. ఉన్నదే గతికి. ఓకే. ఈ కాలువ పేరు ఏదో ఉంది, మన సోషల్ సార్ చెప్తారు. ఈ కాలువ పేరు ఏదో ఉండాలి, మర్చిపోయా. సోషల్ సార్ చెప్తారు కదా. పోతురాజు కాలువ. పద పోతురాజు కాలువ. ఈ సర్కిల్ దగ్గర అసలు ఎట్లా మేనేజ్ చేస్తారో చూద్దాం. ప్రో రైడర్ ఇందాక రోడ్డు దాటడానికి చచ్చిపోయింది. ప్రో రైడర్ ఇప్పుడు కలిసిన మేము నర్సరీ నుంచి ఒకటే కమ్యూనిటీ, అంటే ఒకటే స్కూల్లో చదువుకున్నాము. అప్పటి నుంచి పాపం ఇట్లా అయిపోయారు. నేను బాగానే ఉన్నాను అనుకోండి, కంట్రోల్ చేసుకున్నాను. పాపం వీళ్ళే ఏమవ్వాలో తెలియక ఇలా మిగిలిపోయారు. ఇందాక ఒక టిష్యూ తీసావు కదా, అట్లా ఇంకోసారి తీస్తా. ఇదేందో కొత్తగా ఉంది ఫ్రెండ్స్, ఇదే నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. వానా వెల్లువాయి ఇందు వదలకుండా. ఓకే నైస్ గుడ్. ఐ స్వేర్ 3 టైమ్స్ చెప్పాడు, ఎందుకో తెలియదు. ఫాస్ట్గా తిని ఒకసారి ఇందా తిని. ఇప్పుడు అన్ని టిష్యూ తీసుకొని మూడు తుడుచుకోవాలి. మనకు అయ్యేం ఉండవు. తిను. అది తల్లి దయ వల్ల బాపూజీ సెంటర్లో ఈవినింగ్ లోపలికి వెళ్ళి ఇస్మాయిల్ నుంచి నైట్కి బయటకు వచ్చాం అన్నమాట. నవ్వుతుంది కెమెరాని చూడంగానే. ఎక్కువ అది బొక్కబడి లోపలికి వెళ్ళిపోద్ది, బైక్తో సహా కిందకి వెళ్ళిపో. అటు నుంచి వెళ్ళొచ్చులేపా. ఇప్పుడు దీని డ్రైవింగ్ స్కిల్స్ టెస్ట్ అయితే చూడు. దానికి అసలే కాళ్ళు అందు గండం దాటేసింది.